చట్టసభలో అడుగు పెట్టాలన్న ప్రొఫెసర్ కోదండరాం కలగానే మిగిలిపోనుందా? గవర్నర్ కోట ఎమ్మెల్సీల ఎన్నిక ఎందుకు నిలిచిపోయింది? కోదండరాంకు మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుందనే గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామకాన్ని నిలిపివేశారా? నిరుద్యోగులందరూ కోదండరాంను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ప్రొఫెసర్ కోదండరాం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అయ్యే అవకాశం ఇప్పట్లో కనిపించడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీని చేస్తామని ప్రకటించింది. కానీ అందుకు సంబంధించిన ప్రక్రియ ముందుకు సాగడం లేదు. దీంతో కాంగ్రెస్ పార్టీకి కోదండరాంకు చేయిచ్చిందని పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. గతంలో కేసీఆర్ను గద్దెదింపగానే కోదండరాంకు సముచిత స్థానం కల్పిస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీయే స్వయంగా హామీ ఇచ్చారు. అనుకున్నట్టు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో కోదండరాంకు మంత్రి పదవి ఖాయమని అంతా అనుకున్నారు. ఈ క్రమంలోనే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ పేర్లను సిఫార్సు చేశారు. కానీ ఊహించని రీతిలో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. లీగల్ ఇష్యూతో కోదండరాంతో పాటు అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీలు కాలేకపోయారు. దీంతో చట్టసభలో అడుగు పెడదామని అనుకున్న ప్రొఫెసర్ కోదండరాం కలగానే మిగిలిపోయింది. వాస్తవానికి ఎమ్మెల్యే కోటాలో కోదండరాంను ఎమ్మెల్సీ చేసే ఛాన్స్ ఉంది. కానీ కావాలనే ఆయన్ను మండలి గేట్ తాకకుండా చేసేందుకే రేవంత్ రెడ్డి గవర్నర్ కోటాలో నామినేట్ చేశారని అప్పట్లో పెద్ద ప్రచారమే జరిగింది. చివరికి అదే నిజమైంది. దీంతో చట్టసభలో అడుగు పెట్టాలన్న కోదండరాం కల నెరవేరలేదు. పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ ముగిసి 3 వారాలు దాటింది. రుణమాఫీ కోసమంటూ కేబినెట్ భేటీ అయింది. ఆ భేటీలో ఒక్క రుణమాఫీయే కాదు, అనేక అంశాలపై చర్చించారు. కానీ కోదండరాం, అమీర్ అలీ ఖాన్లను మళ్లీ గవర్నర్ కోటాలో మండలికి నామినేట్ చేసే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడే కాదు, ఇంకొన్నాళ్లు గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీలు భర్తీ చేయకుండా హోల్డ్లోనే పెడతామని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. కోదండరాం కోసమే గవర్నర్ కోటాను పెండింగ్లో పెడుతున్నారని కూడా అంటున్నారు. ఇప్పుడు ఆయనను ఎమ్మెల్సీని చేస్తే కేబినెట్లోకి తీసుకోవాలి. ముందు అన్నట్టుగా విద్యాశాఖ మంత్రిని చేయలేకపోయినా ఏదో ఒక శాఖ ఇవ్వాలి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో పదవుల కోసం పెద్ద పంచాయతీయే నడుస్తోంది. మళ్లీ ఈ కొత్త పంచాయతీ ఎందుకని రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారట. ముందు కేబినెట్ విస్తరణ చేద్దాం, ఆ తర్వాత కోదండరాం సంగతి చూడొచ్చని ఆలోచిస్తున్నారట. గతంలో బీఆర్ఎస్ పాలనపై కోదండరాం అవకాశం దొరికినప్పుడల్లా విమర్శలు గుప్పించేవారు. ఉద్యోగాల సంగతేంటి, నిరుద్యోగుల సమస్యలు, జాబ్ క్యాలెండర్, ఇలా అనేక అంశాలపై ప్రశ్నల వర్షం కురిపించేవారు. కానీ ఇప్పుడు ఆయన ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనడం లేదు. దీంతో నిరుద్యోగులు సైతం ఆయనకు వ్యతిరేకమవుతున్నారు. గతంలో చెప్పినట్టుగా ఉద్యోగాల భర్తీ హామీ విషయంలో రేవంత్ సర్కార్ మాట నిలబెట్టుకుంటుందా అని ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగాల భర్తీ ఎప్పుడంటూ రౌండ్ టేబుల్ మీటింగ్లు పెడుతున్న నిరుద్యోగులు కోదండరాంను టార్గెట్ చేస్తున్నారు. గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగులను రెచ్చగొట్టావు, ఇప్పుడెందుకు సైలెంట్ అయ్యారని ప్రశ్నిస్తున్నారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అయ్యేందుకే మౌనంగా ఉన్నారా అని విమర్శిస్తున్నారు. మొత్తంగా
మొత్తంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చి 6 నెలలు దాటిపోయింది. ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రకటన వచ్చింది, కానీ నోటిఫికేషన్లు వెలువడడం లేదు. ఎన్నికలకు ముందు దాదాపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఇటీవల ప్రియాంక గాంధీ నిరుద్యోగ భృతిపై హామీ ఇస్తే తామెక్కడా అలాంటి హామీనే ఇవ్వలేదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఇవన్నీ కోదండరాం మెడకు చుట్టుకుంటున్నాయి. ఆయన ఆశపడ్డ మంత్రి, ఎమ్మెల్సీ పదవులు దక్కలేదు. దీనికి తోడు ఆయన నిరుద్యోగులు, యువతకు టార్గెట్ అవుతున్నారు. మొత్తంగా శాసనమండలిలో అడుగు పెడదామని ఆశపడ్డ కోదండరాం కలలన్నీ అడియాసలుగానే మిగిలిపోయేలా కనిపిస్తున్నాయి. గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కోదండరాంను మోసం చేశాయని ఆయన అనుచరగణం మండిపడుతోంది.